సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాతృభ్యో నమః, శ్రీపితృభ్యో నమః, శ్రీగురుభ్యో నమః, నమో బ్రహ్మాదిభ్యో నమః. మేషరాశి యందు మనకు కలిగేటువంటి నక్షత్రాలు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక యందు తొలి పాదము. ఈ రాశి వారికి ఈ హేమాలంబ సంవత్సరమునందు ఆదాయము 5, వ్యయము 5 గాను, రాజ్యపూజ్యం 3, అవమానం 1 గాను కనబడుతున్నది. ఆదాయం 5, వ్యయం 5 అనగానే దయచేసి కంగారు పడకండి. ఈ సంవత్సరం మీకున్నటువంటి అనుకూల పరిస్థితుల వల్ల మీరు పెట్టే వ్యయం ఏదైతే ఉందో అది శుభవ్యయం అవుతుంది. ఒక గృహాన్ని కొనడం కానీ, ఒక వివాహం చేయడం కానీ, ఒక ఇంట్లో సత్కార్యం చేయడం కానీ, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం కానీ ఇవి ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారంలో లాభాల నుంచి జనసహకారం చేయడం కానీ, దాతృత్వం చేయడం కానీ ఇవన్నీ ఎక్కువగా చేస్తారు. ఈ సంవత్సరం మీ ద్వారా వెళ్ళే ప్రతి రూపాయి ఖర్చు కూడా పుణ్యతమమైనటువంటి ఖర్చుగానే ఉంటుంది. మీరు ఆందోళన చెందవలసిన అవసరము లేదు. మేషరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి నడుస్తున్నటువంటి అష్టమ శని ఏదైతే ఉందో రేపు 28 నవంబర్ 17 28 జనవరి 2017కి ధనస్సు రాశిలోకి వెళ్ళిపోవడం వల్ల ఈ అష్టమ శని యొక్క ఆ ఫలితాలు కానీ, ఆ క్లేశము కానీ తొలగి మరింత అనుకూలమైనటువంటి సమయం నడిచేందుకు సూచన కనబడుతున్నది. ఈ రాశి వారికి మార్చి లగాయితూ చాలా మంచి సమయం నడుస్తోంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగటం కానీ, లేకపోతే మీరు చేసేటువంటి పనికి జనసహకారం విశేషంగా లభించటం కానీ జరుగుతుంది. ఇక మాసాంతం, సంవత్సరాంతము, మాసాల వారీగా చూసుకుంటే కనుక ప్రథమార్థం ఏదైతే ఉందో ఎలా ఉంటుందో ద్వితీయార్థం కూడా ఇంచుమించు అట్లానే ఉంటుందంటే ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు. మొదటి 2 మాసములు సత్ఫలితాలు విశేషంగా బాగుంటాయి. 3-4 నెలల్లో కొంచెం మీరు చేసేటువంటి ఈ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురైనా తర్వాత మాసాలలో దాని యొక్క ఫలితం మీకు కనిపించి ఫలితంతో పాటుగా రాబడి ఎక్కువగా మీకు లభించడం జరుగుతుంది. ప్రథమార్థము అంటే మొదటి 6 నెలల కాలం ఏదైతే ఉందో మొదటి 4 నెలలు మీరు పడినటువంటి శ్రమకి ఫలితం 5-6 నెలల్లో రావడము, అట్లానే ద్వితీయార్థంలో 7వ నెల నుంచి పడినటువంటి ఫలితానికి శ్రమకి ఫలితంగా మీకు ఆఖరి సంవత్సరాంతంలో ఆఖరి 2 మాసాలలో విశేషమైనటువంటి ఇవి రాబడి కనబడుతున్నది. రాబడి ఎలా కనబడుతున్నదో సంవత్సరాంతంలో చిన్నపాటి మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ కుటుంబంలో ఉండేటువంటి ఒక అన్యోన్య వాతావరణం వల్ల మీరు ఎన్ని సమస్యలైనా సరే ఎదుర్కోవడానికి మీకు మానసికమైన ఒక దృఢత్వం మీ దగ్గర ఉంటుంది. అయ్యో ఇతనేనా మనం ఇంతకాలం చూసింది అనిపించుకునే స్థాయికి మీరు చేరతారు. ఈ సంవత్సరం మీ చేత పుణ్యక్షేత్రాలకి పుణ్యతమమైనటువంటి వ్యయం ఎక్కువగా జరుగుతుంది. ఊహించినటువంటి ప్రయాణాలలో ఎక్కువగా మీరు పుణ్యక్షేత్ర సందర్శనాలే చేస్తారు. ఈ సంవత్సరం మీకు అది చాలా లాభదాయకంగా మారుతుంది. మనం డబ్బులు ఎలాగైనా ఖర్చు అవ్వాలి అని మన జాతకంలో రాసి ఉన్నప్పుడు ఆ పెట్టేటువంటి ఖర్చు మనం మంచికి పెట్టామనుకోండి, ఆ చెడుకు అయ్యే ఖర్చు మన దగ్గర నుంచి ఇంకా అవ్వదు కదా. ఇదే శాస్త్రం. ₹1 మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, అది అనారోగ్యం కోసం ట్యాబ్లెట్ కొనుక్కోవడం కోసం ఎందుకు అవ్వాలి? అది చక్కగా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చామనుకోండి సకుటుంబ సమేతంగా, ఆ దైవం యొక్క అనుగ్రహంతో, ఆ దైవం నుంచి వచ్చినటువంటి ఆ వైబ్రేషన్స్ తోటి మన శరీరమే కాదు మనస్సు కూడా ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది మనకి. కాబట్టి మీ ద్వారా డబ్బు ఖర్చు అయిపోతోందే అని అనుకోకండి. మీకు వేరేలా ఖర్చు అవ్వాల్సినటువంటి డబ్బు అమ్మవారి అనుగ్రహంతో దైవానికి సంబంధించినటువంటి ఖర్చుల రూపంలో వెళుతుంది. వ్యయం అవుతుంది. ఆదాయం 5, వ్యయం 5, వ్యయం అవుతుంది, అవ్వనివ్వండి. కానీ ఆ వ్యయం మీకు చివరికి ఆనందాన్ని మిగులుస్తుంది. ₹1 మనం ఖర్చు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆనందం మిగిలిందనుకోండి, ఒక చిరకాల జ్ఞాపకంగా ఉండిపోతుంది. అలాంటి ఒక సత్సమయం మీకు నడుస్తోంది. ఒక చిన్నపాటి ఒడిదుడుకులకి మానసికమైనటువంటి చిన్న క్లేశాలు ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు మధ్యలో వచ్చినప్పటికీ కూడా అవి అధైర్యానికి మీరు గురి కావక్కర్లేదు. అవన్నీ మీరు మరిచిపోయి మీ రంగంలో మీరు దూసుకు వెళ్ళిపోయేందుకు అన్ని పరిస్థితులు మీకు సానుకూలమవుతాయి. ఈ రాశివారు చాలా విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవి యొక్క గుడికి వెళ్ళి 27 ప్రదక్షిణలు చేయడం, ఆంజనేయ స్వామి వారికి 27 ప్రదక్షిణలు చేయడం మర్చిపోకుండా చెయ్యండి.
అంతేకాక మీరు వెళ్ళిన ప్రతి క్షేత్రంలోనూ కూడా కనీసం ఏ ఒక్కరికైనా సరే ఒక అన్నదానం, అంటే ఒక వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చి దాచుకోమని చెప్పకండి, అతని చేత అన్నం తినిపించండి. అంటే ఆకలితో ఉన్న వ్యక్తికి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో అన్నం పెట్టడం మాత్రం మానకండి. ఈ సంవత్సరం అన్ని విధాలుగా చూసుకుంటే మీరు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఒడిదుడుకులు లేని జాతకం ఉండదు. ఇది మనందరం గమనించాలి. ఈ సంవత్సరం మీకు కావలసింది మానసికమైన స్థైర్యం కావాలి. ఆ మానసిక స్థైర్యానికి ఆంజనేయ స్వామి వారిని, మనం చేస్తున్నటువంటి పనుల యందు మనకి పురోగతి కలిగించడానికి అమ్మవారిని మనం ఆరాధించడం ఈ సంవత్సరం తప్పనిసరిగా చేయాల్సిన పని. ఇక అన్నదానం అనేది ఎందుకు అంటే, ఒక క్షేత్రంలో దైవం ఎప్పుడూ కూడా నడయాడుతూ ఉంటుంది. దైవస్వరూపంగా పెట్టినటువంటి భోజనం మహానివేదనతో సమానమది, అది యజ్ఞంతో సమానమది. మనకి ఈ యజ్ఞం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన కంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని మనకి గీతలో గీతాచార్యులు వారు చెప్పడం జరిగింది. అట్లా ఈ యజ్ఞగుండం అనేటువంటి ఈ శరీరానికి మనం వేసేటువంటి ఆహారం హవిస్సు అవుతుంది. ఆ హవిస్సు సరైన సమయంలో ఆ యజ్ఞగుండంలో పడితే తద్వారా లభించేటువంటి శక్తి మన చేత ధార్మిక కార్యక్రమాలు చేయిస్తుంది. సంపాదించేటువంటి రూపాయి కనుక ధార్మికమైతే ఖర్చు పెట్టేటప్పుడు కూడా అది ధర్మంగానే ఖర్చు పెట్టబడుతుంది. అది మన కుటుంబానికి ధార్మికంగానే ఉపయోగపడుతుంది. గమనించాలి. ఎలాగైనా డబ్బు వచ్చేస్తే సరికాదండి. డబ్బు రావడం నీతిగా రావాలి. నీతిగా వచ్చిన డబ్బే మన దగ్గర నిలబడుతుంది. నిలబడిన డబ్బే మన కుటుంబానికి ఆనందాన్ని చేకూరుస్తుంది. అన్యథా వచ్చిన డబ్బు ఏదీ మనల్ని సుఖపెట్టదు. అట్లా ఈ సంవత్సరం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీరు చేసేటువంటి ఆ ఖర్చు ఏదైతే ఉందో మీ కుటుంబానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అన్న పానాదులకు లోటు లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఈ చిన్నపాటి పరిహారాలతో ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా హుషారుగా ఆనందంగా ఉంటూ మీరు అనుకున్నటువంటి మీ ప్రణాళికల పరంగా మీరందరూ కూడా సంతోషంగా ఉండేందుకు చక్కటి వాతావరణం ఉంది అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి యందు కలిగిన నక్షత్రములు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర తొలి 2 పాదములు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 6 గాను, అవమానం 1 గాను ఉన్నది. చూడగా విశేషమైనటువంటి ఒక స్థితి మనకి కనబడుతున్నది. అష్టమ శని నడుస్తున్నది వీరికి. ధనస్సులోకి శని ప్రవేశించిన పెదప వీరికి అష్టమ శని నడుస్తున్నది. ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అష్టమ శని అనేటువంటి భయం మీకు అక్కరలేదు ముఖ్యంగా. ఎందుకంటే రాశ్యాధిపతికి శనీశ్వరుడు మిత్రత్వం కారణంగా ఈ రాశి వారికి భయం అక్కరలేదు ముఖ్యంగా. 2, దయచేసి ఎటువంటి స్పెక్యులేషన్ వ్యాపారాల్లోనూ కూడా ₹1 పెట్టుబడి పెట్టకండి. స్పెక్యులేషన్ లాంటి వాటికి దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దూరంగా ఉండండి. ఇది మాత్రం చెప్పవచ్చు. కొత్త వ్యాపార భాగస్వామ్యాల వైపు అడుగులు వేయకండి దయచేసి. వేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం కానీ, మీ జాతకాలు చూపించుకుని వచ్చేటువంటి ఆ వ్యాపారి భాగస్వామితో మీకు అనుకూలత ఉందో లేదో చూసుకోవడం తప్పనిసరి. గృహంలో చిన్నపాటి అలకలు కలతలు ఉన్నప్పటికీ భయపడక్కర్లేదు. అందరూ అన్యోన్యంగా ఉంటారు. చక్కగా సంతోషదాయకమైన వాతావరణమే గృహంలో నిలబడుతుంది. అంతేకాదు, ఈ సంవత్సరం ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలన్నీ ఈ సంవత్సరం మీరు వింటారు. వృషభ రాశి వారు అద్భుతంగా ఉంది జాతకం, గుర్తుపెట్టుకోండి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి మీకు. ఇంట్లో అది శుభకార్యం కావచ్చు, వివాహం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఏదైనా సరే. లేకపోతే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి వ్యాజ్యాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండేందుకు చక్కటి పరిస్థితి. దయచేసి ఎటువంటి పెట్టుబడులు కూడా స్పెక్యులేషన్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, కొత్త వ్యాపారాలలో పెట్టకండి. భాగస్వామితో వ్యాపారం చేయాలనుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. సమాజంలో మీరు చేసేటువంటి పనులకి కొంత అప్రతిష్ట కలిగించేటువంటి శత్రువర్గం ఒకటి బయలుదేరుతుంది. వారితో జాగ్రత్తగా ఉండండి. నాకేమిటిలే అనేటువంటి ధోరణి మీకు ఈ సంవత్సరం పనికిరాదు. ఆచితూచి ముందే చెప్పాం, అడుగులు వేయండి ఆచితూచి.
ఎలాగైనా దెబ్బ కొట్టాలి అనుకునే శత్రువులు ఎప్పుడూ మీ వెంట ఉంటారు, ఇది మీరు గమనించుకోవాలి. అలాంటి శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు కావలసినటువంటి ప్రణాళికలు, జాగ్రత్తలు, పెద్దల యొక్క అండదండలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. అంతా బాగుంది కదా, నేను చేసేదానికి తిరిగేమిటి, వద్దు. అలాంటి ఆలోచనలు ఈ ఒక్క సంవత్సరం పక్కన పెట్టండి. అవమానం తక్కువగా ఉంది, రాజభూజ్యం ఎక్కువగా ఉంది, ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో ముందుకు వెళ్ళిపోకండి. చక్కటి శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి. ఇంట్లో అందరూ కూడా ఒక్క మాట మీద ముందు ఒక్కొక్కళ్ళకి స్పర్ధలు వచ్చినా ఒక విషయం మీద అవన్నీ కూడా అలా సమయం గడుస్తున్న కొద్దీ కూడా మేఘాల వలె పక్కకు తొలగిపోయి అందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఒక మాట మీద అన్ని శుభకార్యాలు ఇంట్లో నిర్వర్తించగలుగుతారు. పెద్దలకి గౌరవం లభిస్తుంది. అంతకాలం పెద్దల మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం అవి తుడిచిపెట్టుకుపోయి వారి ఎడల పరిపూర్ణమైన గౌరవం లభించేటువంటి ఒక మంచి సమయం నడుస్తోంది. వృషభ రాశి వారు విశేషంగా చేయవలసినటువంటి ఆరాధన ఏమిటంటే గణపతికి, అమ్మవారు దుర్గాదేవికి కూడా ఆరాధన చేయడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాలభైరవాష్టకాన్ని రోజుకి 3 సార్లు చదవండి. కాలభైరవాష్టకం అంటే కాలభైరవుడు ఎవరు అంటే శనీశ్వరుడు ఉపాసించినటువంటి దేవుడు. ఈయన ఈ కాలభైరవుడు ఎక్కడున్నారు? మనకి కాశీలో ఉన్నారు. వీరి గురించి వీరిని స్తుతిస్తూ మనకు కలిగేటువంటి శని యొక్క చిన్నపాటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ శనీశ్వరుడి యొక్క అనుకూలతతో ఆ కష్టాలు తొలగిపోవాలనే సత్సంకల్పంతో శంకర భగవత్పాదుల వారు వానికి రాసి ఇచ్చినటువంటి స్తోత్రమే కాలభైరవాష్టకం. రోజుకు చక్కగా 3 సార్లు చదవండి. కాలభైరవాష్టకం చదివిన చోట ఖచ్చితంగా శనీశ్వరుని యొక్క అనుకూలత ఏర్పడుతుంది. అట్లానే ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా మాసంలో ఒక శనివారం నాడు స్వయం పాకం ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చి దక్షిణ ఇవ్వండి. శని యొక్క పరిపూర్ణ అనుకూలత మీకు కలుగుతుంది. దిగ్విజయంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీకు. ఈ చిన్నపాటి పరిహారాలతోటి చిన్నపాటి క్లేశాలు వచ్చినా వాటిని సమర్థవంతంగా మీరు తిప్పికొట్టగలుగుతారు. రాహువు యొక్క అనుకూలత మీకు అధికంగా ఉంది. ఆ అనుకూలత మీకు నిలబడడానికి అమ్మవారి అయినటువంటి దుర్గాదేవిని ఆరాధించటం సర్వదా మీకు శ్రేష్టము. అమ్మవారి దుర్గాదేవి ఆరాధనతోటి గణపతి యొక్క అనుకూలతతోటి ఈ సంవత్సరం అందరూ కూడా సంతోషంగా ఉండండి. మర్చిపోకుండా ప్రతి మాసంలో ఒక శనివారం స్వయంపాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అలాగే దుర్గాదేవికి, గణపతికి చక్కగా 11 ప్రదక్షిణాలు చేసుకోండి. అనుకూలమైనటువంటి సత్ఫలితాలు పొందండి. మిథున రాశిలో మనకు ఉండేటువంటి నక్షత్రాలు మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు, అంటే 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయం 11 గాను, రాజపూజ్యము 2, అవమానం 4 గాను మనకు కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటి ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ఛాలెంజెస్ అంటే వీరిలో ఉండేటువంటి వారి మీద వారికి ఉండేటువంటి నమ్మకాన్ని వెలికి తీసే సమయం ఇది. అది మంచా చెడా పక్కన పెడితే వీరి సామర్థ్యాన్ని వీరు నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఘడియలోనూ ప్రతి క్షణంలోనూ వీరికి సమయం వీరికి అవకాశం ఇస్తుంది. అంతేకాదు వీరి యొక్క నైపుణ్యతతోటి, మాటకారితనంతో, వాక్చాతుర్యంతో వీరు అన్ని పరిస్థితులను కూడా సమర్థవంతంగా దాటుకొని ముందుకు వెళతారు. ఇంక తిరుగులేదు దీంట్లో. అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళకి చెప్తారు, అరే నువ్వు ఇల్లు కట్టడం నీకు కష్టం అవుతుంది నాన్న, నువ్వు శ్రమ పడిపోతావు, ఇబ్బంది పడకు అని. కానీ ఇల్లు కట్టి చూపెడతారు. ఒక శుభకార్యం జరిపి చూపెడతారు. అంటే ప్రతి చిన్న సమస్యకి కూడా వీరు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని సమర్థవంతంగా ఆ సమస్యని పరిష్కారం చేసి వీరు ముందుకు వెళ్ళడం ఈ సంవత్సరం తథ్యం. ఈ సంవత్సరం వీరికి రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంగా ఉండండి. ఇందాక చెప్పినట్టే స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. జోదాల వైపు కానీ అటువంటి వ్యాపారాల వైపు కన్ను వేయకండి. దయచేసి అటు పక్కకు వెళ్ళకండి. మీరు ఒక స్త్రీ సహకారంతో మీరు ఎన్నో విజయాలు సాధించేందుకు ఈ సంవత్సరం మీకు అనుకూలమైన సమయం. అంటే ఒక స్త్రీ యొక్క సలహా మిమ్మల్ని అంత దిగ్విజయంగా ముందుకు నడిపిస్తుంది ఈ సంవత్సరం.
చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా, చిన్న చిన్న కలతలు వచ్చినప్పటికీ కూడా, సోదరులతోటి వాగ్వివాదాలు జరుగుతాయి ఈ సంవత్సరం. అయినప్పటికీ కూడా మీరు అన్నింటినీ కూడా సముదాయించి, అందరినీ ఒక తాటి మీదకి చేర్చి, అందరూ మీ మాట వినేలాగా చేసి, అందరినీ సముదాయిస్తూ ప్రతి కార్యాన్ని సమర్థవంతంగా నిలబెట్టగలుగుతారు మీరు. ఈ సంవత్సరం మీరు నదీ స్నానాలు విపరీతంగా చేస్తారు. ఒక పుణ్యక్షేత్రం కోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అనుకునేటువంటి ఒక పరిస్థితి కనపడుతోంది. పుణ్యతమమైనటువంటి ఖర్చు చేయడానికి, మీ తల్లిదండ్రులకు విశేషమైనటువంటి తీర్థయాత్రలు చూపించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు ఈ సంవత్సరం ఉంటారు. అంతేకాదు, పూర్వార్ధం దాటి ఉత్తరార్ధంలోకి వెళ్ళే లోపు మీరు వాళ్ళ చేత ఈ సత్కార్యం చేయిస్తారు. మీరు ఈ సంవత్సరం మానసికంగా ఎన్నో ప్రెషర్స్ మీ మనసులో, ఎన్నో ఆందోళనలు మీ మనసులో నడుస్తున్నప్పటికీ కూడా మీ మొహంలో చిరునవ్వు మాత్రం తరగదు. అన్నిటినీ అంత ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. సఫలీకృతులై మీరు నిరూపిస్తారు. మీ సమర్థతని ఎదుటి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. నిజానికి ఇంతకాలం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు, ఈ తర్వాత మీ జీవితం ఒక ఎత్తు. అంత ఒక రకమైనటువంటి పురోగతి ఆ స్థాయిలో ఉంటుంది ఈ సంవత్సరం మీకు. మీరు ఎన్ని ఆందోళనల్ని సమర్థవంతంగా నిర్వర్తించినప్పటికీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోవడము, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడము చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. తలనొప్పి కానీ, నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్ కానీ రాకుండా సరైన సమయంలో ఆహారం తినడం అనేది ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ, అది మీకు కుదరని పక్షంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేయటం కానీ, ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఒక 27 ప్రదక్షిణలు చేయడం కానీ, ఇది మీరు చేయగలిగితే కనుక, నిత్యము చేయగలిగితే, సరైన సమయానికి కనుక మీరు ఆహారం తీసుకోగలిగితే, మీ ప్రయత్నాలలో దిగ్విజయం ఎలా మిమ్మల్ని వెన్నంటి ఉంటుందో, మిమ్మల్ని ఎప్పుడూ మీ ఆరోగ్యం అలా కాపాడుకుంటూ ఉంటుంది. దయచేసి ఈ సంవత్సరం మటుకు ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని వదిలిపెట్టకండి. అంతేకాదు, ప్రతి శనివారం కూడా ఒక 11 ప్రదక్షిణలు నవగ్రహాలకు మాత్రం చేయడం మర్చిపోకండి. ఈ మాత్రం చిన్న పరిహారాలతోటి ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం తామంటే ఏమిటో వారు సమాజంలోనే కాదు, తమని ఇంతకు ముందు చులకన చేసిన వారు అందరి ముందు కూడా తమ ప్రతిభని వారు నిరూపించుకుంటారు. నిరూపించుకుని సమర్థవంతంగా వీరు బయటికి వస్తారు. కర్కాటక రాశి నందు మనకు కలిగిన నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 గాను, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4 గాను ఉన్నది. అనుకూలమైనటువంటి శుభగ్రహముల యొక్క అనుకూలత, రాహు యొక్క బలము మిమ్మల్ని ఎప్పుడూ కూడా దిగ్విజయంగా ఉన్నత పథంలో నడిపిస్తాయి. కాస్త మాటని అదుపులో పెట్టుకోవడం ఈ సంవత్సరం మీరు చాలా ముఖ్యంగా చేయవలసిన పని. మనలో ఒక నమ్మకం మనకు ఉండొచ్చు, మన నమ్మకం అది అహంకారం కాకూడదు. ఒక కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్లోకి దారి తీయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మనకున్న నమ్మకం ఎదుటివారికి మనం అంటే ఏంటో నిరూపించేందుకు వీలుగా మనల్ని నడిపించాలి తప్ప, వీడికి అహంకారం ఉన్నదిరా, వీడికి దూరంగా ఉండడం మంచిది అనే చెప్పే పరిస్థితికి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఈ సంవత్సరం మీరు తగు జాగ్రత్తతోటి, అనువుగాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదవుగాదు, ఇది మనకి వేమన శతకం. ఇది మన స్థలం కాదు, ఇక్కడ మనల్ని మనం నిరూపించుకోకపోయినా మనల్ని ఎవడు అడిగేవాడు లేడు అని మీకు తెలిసినప్పుడు కాస్త కాముగా ఉండడానికి ప్రయత్నించండి. ఒక నోటి మాట బంధాన్ని పెంచుతుంది, ఒక నోటి మాటే బంధాన్ని తెంచుతుంది. బంధం నిలబడడానికి మాట ఉపయోగపడాలి. ఆ మాటని దురుసుగా వాడకండి. వినమ్రతతో, ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. వినయంగా ఉండండి. అందరి ఎదుట ఒక్క క్షణం మనం తలదించుకోవడం వల్ల మనకి ఒక బంధం నిలబడుతుందంటే తల దించుకోవడానికే ప్రాధాన్యతనివ్వండి, తల ఎత్తకండి. అహంకారం వల్ల రిలేషన్స్ని పాడు చేసుకోవడం చెప్పదగినటువంటిది కాదు, చెప్పేటువంటిది కాదు. కాస్త ఈ సంవత్సరం అంతా కూడా మితి కలిగిన మాటతోటి, పరిమితి కలిగిన మాటలతోటి ఈ సంవత్సరం అంతా కూడా కాస్త మీరు అదుపులో ఉన్నారంటే
మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటారో ఆ రంగంలో, ఏ రంగంలో మీరున్నారో ఆ రంగంలో మిమ్మల్ని ఉన్నత స్థితిలో మీరు చూడవచ్చు. గురుగ్రహం యొక్క అనుకూలత విశిష్టంగా కనబడుతున్నది ఈ సంవత్సరం మీకు. ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల మీరు విశేషమైనటువంటి సత్ఫలితాలు సాధించగలుగుతారు. మీరు కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఏ విధమైన ఆలస్యం లేకుండా డబ్బులు వాటంతట అవి వస్తాయి. కొత్త కొత్త భాగస్వామ్యాలతో వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. ఉత్తరార్ధం అంటే పూర్వార్ధం అయిన తర్వాత రెండవ సగభాగంలో మీరు కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. కొత్త కొత్త కాంట్రాక్టులు ఊహించిన విధంగా మీకు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం. కాస్త మిత్రులు అనుకునే వాడి దగ్గర రహస్యాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. రహస్యాలను గోప్యంగా ఉంచండి. అంటే అన్ని విషయాలు అందరితో చర్చించటం ఎప్పటికీ కూడా చెప్పదగినటువంటిది కాదు. అది ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అన్నీ అందరికీ మనం చెప్పేయకూడదు. కాస్త మనలో కూడా కొంత గోప్యం ఉండాలి. మనలో ఉండేటువంటి విషయాన్ని 10 మందితో చర్చిస్తే అది వేరే వాళ్ళు దాన్ని వేరే అనుకూలత కోసం వాడుకుంటారు. అంటే మీ ఆలోచన మీ పురోగతికి ప్రగతికి ఉపయోగపడేలా చూడండి. అదే ముందు చెప్పింది, మితిగా మాట్లాడండి అని. అనవసరమైన మాటలతోటి మీ ప్రణాళికలన్నీ 10 మందికి చేరడం వల్ల మీ వ్యాపారమే నష్టపోయేటువంటి ప్రమాదంలో పడకుండా మీరు మితిగా మాట్లాడి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు విశేషంగా దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు కూడా మీకు సమయం ఉన్నా లేకపోయినా, తిండి తిన్నా తినకపోయినా ఒక అధ్యాయం గురుచరిత్ర పారాయణ చేసి బయటికి వెళ్ళండి. దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో వెన్నంటి ఉండి మిమ్మల్ని కాపాడుకుంటారు వారు. చాలా చక్కటి సమయం, దాన్ని సద్వినియోగపరుచుకోండి. కొన్ని మెలకువలు జాగ్రత్తగా పాటించండి. గురుచరిత్ర పారాయణం ప్రతిరోజు ఒక అధ్యాయం అయినా చేసి బయటికి వెళ్ళండి. ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. సింహరాశిలో మనకు కలిగినటువంటి నక్షత్రాలు మఖ 4 పాదములు, పొబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానం 7 గాను ఉన్నవి. సాధారణంగా రాజపూజ్యం 1, అవమానం 7 అంటే అందరూ కూడా ఏమని భావిస్తారు అంటే అందరూ మనల్ని అవమానిస్తారేమో అని భావిస్తారు. కాదు. రాజపూజ్యం 1, అవమానం 7 అంటే మనం చేసేటువంటి ప్రతిపాదనలకి ఎదుటివారు దానికి ఒక స్పర్ధతోటి పక్కకు తప్పించడం జరుగుతుందేమో తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని మీకు జరిగేటువంటి అవమానం కాదు అని గ్రహించాలి. అంటే మన ఆలోచనలు మనం ఏవైతే చెప్తున్నామో, ఇప్పుడు నేను కొన్ని ఫలితాలు చెప్తున్నాను, ఈ చెప్పిన ఫలితాలను ఎదుటివారు ఆమోదించారనుకోండి, అది రాజపూజ్యం. అలా ఎందుకండి గురువుగారు ఇలా కదండి అని అన్నారనుకోండి, అది అవమానం. అంతే. వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి జరిగేటువంటిది కాదు ఈ అవమానము అంటే. గమనించండి, ఎవరో వచ్చి 10 మందిలో మిమ్మల్ని అవమానించటం ఆ అవమానం కాదు. ఇది ఒక ప్రతిపాదనకి కలిగేటువంటి ఇచ్చేటువంటి విలువ. అంటే మనం చెయ్యాలనుకునేటువంటి పని ఏదైతే ఉందో అది ఏ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళిపోవడం రాజపూజ్యం అయితే, దానికి 10 మంది దానికి అడ్డు తగిలి ఆ పనిలో ప్రతిబంధకాలు ఏర్పడటం అనేది అవమానంగా భావించాలి. ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఒక చక్కటి పురోగతి సంవత్సరం ఏమిటంటే, ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ పనులు ఏమైతే ఉన్నాయో, కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పుంజుకుంటాయి. ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం మళ్ళీ పుంజుకోవటమే కాదు, మీ వ్యాపారం ఏదైతే ఉందో, అయ్యో మందకొడిగా ఉన్నది ఏమిటి అని అనుకున్న మీ వ్యాపారం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి పురోగతిని పొందుతుంది. ఇల్లు ఎక్కడికైనా మీరు ఊళ్ళు వెళ్ళేటప్పుడు కాస్త ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. లేదా అనవసరంగా ఇల్లు తాళం పెట్టకుండా తెలిసిన వారినో ఇంకొకరినో ఇంట్లో పడుకోబెట్టి బయటికి వెళుతూ ఉండండి తప్ప ఇల్లు తాళాలు ఎక్కువగా వేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కొన్నిపాటి జాగ్రత్తలు చాలా ఎక్కువగానే తీసుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం. మీరు ప్రయాణాలు అనుకోకుండా ఎక్కువ తగులుతూ ఉంటాయి ఈ సంవత్సరం. మీకు ఎక్కువ ప్రయాణాలు అవ్వడం వల్ల
మరొక చిన్న విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మీరు నేను కామ్గా ఉంటాను అని ఇంట్లో కూర్చున్నా పక్క వాళ్ళు ఇంటికి వచ్చి దెబ్బలాట పెట్టుకునేటువంటి ఒక సూచన కనబడుతోంది. అంటే మనం కామ్గానే ఉన్నా ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనతో దెబ్బలాడేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది. అన్ని పరిస్థితులు బాగున్నా ఇలాంటి శత్రువులు మనకి ఎక్కువ ఉంటారు మనకి. కాబట్టి ఉన్నంతలో ఎక్కువగా ఎవరితోటూ మెలగకుండా కాస్త ఒంటరితనంగా దైవధ్యానంలో గడపండి. మీకు ఈ సంవత్సరం దైవ బలం చాలా 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 ముఖ్యమైనటువంటిది. ఈ రాశి వారు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మీకు దైవబలం చాలా విశేషంగా కావాలి. ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. చిన్నపాటి మానసిక క్లేశాలకి ఏమవుతుందంటే మీ మనస్సు కాస్త వికలం చెంది అనారోగ్యానికి సూచనలు కనపడకుండా, అనారోగ్యం వైపు మన శరీరం వెళ్లకుండా మిమ్మల్ని మీరు దైవధ్యానంలో పెట్టుకుంటూ ప్రతినిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల, ఆదిత్య హృదయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ ఆదిత్య హృదయాన్ని శ్రీరాముల వారు రామరావణ యుద్ధంలో రావణుతోటి యుద్ధం చేసి అలసిపోతున్న సమయంలో అగస్త్య మహాముని వచ్చి రాముడికి చెప్తారు, రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. అతి సీక్రెట్ అయినటువంటి ఈ సూత్రాన్ని విను రామా, ఈ ఆదిత్య హృదయం అనేటువంటిది నీవు చదవడం వల్ల నీవు పునరుజ్జీవితుడవుతావు అంటే శక్తివంతుడవుతావు. రావణుణ్ణి చంపడానికి కావలసినటువంటి శక్తి నీకు వస్తుంది. ఎందుకని సంధ్యా సమయంలో ఆసురీ శక్తి బలంగా ఉంటుంది, ప్రబలంగా ఉంటుంది. అది అలాంటి ప్రబలమైనటువంటి ఆసురీ శక్తిని నువ్వు సంహరించాలంటే నీ దగ్గర ఆదిత్య హృదయం అనేటువంటి కవచం నీ దగ్గర ఉంటే నిన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరయ్యా అని అంటారు ఆయన. అలాంటి ఆదిత్య హృదయాన్ని సంవత్సరం ఈ రాశి వాళ్ళు కనుక ప్రతినిత్యము పఠిస్తే ఈ ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వేరే నుంచి వచ్చేటువంటివి అవన్నీ ముందు ఆగిపోతాయి. ఎందుకని గ్రహానుకూలత కలుగుతుంది. ఎందుకు గ్రహానుకూలత కలుగుతుంది? గ్రహరాజు ఎవ్వరు? ఆదిత్యుడు. ఆ ఆదిత్యుడి యొక్క ఆ స్మరణ వలన మనకేం జరుగుతుందంటే నవగ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది మనకి. కాబట్టి ఈ సింహరాశి వారు అనవసరమైనటువంటి విషయాల వైపు వెళ్ళకండి. వ్యాపారాలు కొత్తవి ప్రారంభించకండి. ప్రొఫెషనల్ సర్వీసెస్లో ఉండేవారు చక్కటి పురోగతిని చూస్తారు. సినిమా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అవకాశాలు మెండుగా వస్తాయి. ఆదాయం చక్కగా ఉంటుంది. మీరు ఎన్నాళ్ళ నుంచో కలంటున్నటువంటి కలలన్నీ నెరవేరుస్తారు. అవకాశాలు వచ్చి మళ్ళీ వెళ్ళే విషయంలో కాస్త మీకు తొట్టుపాటులు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ నిరాశ చెందవలసిన అవసరం లేదు. విశేషమైనటువంటి ఆదాయానికి మీకు సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు ఆదిత్య హృదయ పారాయణ చేయడం మాత్రం గుర్తుపెట్టుకుని చక్కగా ప్రతినిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించేటువంటి శక్తి వల్ల మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు చాలా సమర్థవంతంగా నడిపించుకోవడానికి మీకు శక్తి లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. మనకి కన్యా రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త మొదటి 2 పాదములు. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4 గాను, అవమానం 7 గాను ఉన్నది. కాస్త ఈ సంవత్సరం ఒక మానసికంగా ఒక పరీక్షా కాలం మీ అందరికీ కూడా. ఎందుకు నేనంటే ఇంతటి చులకన భావన, ఎందుకు నేనంటే ఇంతటి ఒక రకమైనటువంటి నెగటివ్ భావన అనేటువంటి ఆలోచన మీకు మీ మనస్సులో కలుగుతుంది. నిజానికి బాహ్య పరిస్థితులు ఏవి కూడా అట్లా ఉండవు. అది మీకు మీరుగా కల్పించుకునేటువంటి ఒక చిన్న అపోహ లాంటిది. అధైర్యపడకండి. అది చాలా తక్కువ కాలం. అంటే ఇది ఇది కాలానికి సంబంధించినటువంటి చిన్న విషయం. ఒక కొద్దిపాటి కాలం మిమ్మల్ని ఈ స్థితి ఇబ్బంది పెట్టినప్పటికీ చక్కగా తేరుకుంటారు, దైవ బలాన్ని సాధిస్తారు. విశేషమైన పూజలు ఈ సంవత్సరం మీరు నిర్వర్తించగలుగుతారు. ఒక స్త్రీకి సహజంగా కావలసినటువంటి కొన్ని పుణ్య కార్యక్రమాలని, పుణ్య వ్రతాలని, పుణ్యమైనటువంటి నోములని, కష్టసాధ్యమైన నోముల్ని కూడా ఈ సంవత్సరం మీరు మీ భర్త సహకారంతో, మీ పిల్లల సహకారంతో మీరు ఆనందపడే విధంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆనందపడే విధంగా పూర్తి చేసుకోగలుగుతారు అని చెప్పడంలో ఇక్కడ ఆంతర్యం ఏంటంటే మీరు ఊహించరు అంతటి విశేషంగా జరుగుతాయి మీ కార్యక్రమాలన్నీ కూడా. దగ్గరలో ఉన్నటువంటి బంధువర్గం యొక్క సహకారం చాలా అద్భుతంగా ఉంటుంది.
ప్రతి ఒక్కరూ మీ వెనకాలకు వచ్చి అమ్మా మేమున్నాము, మీరు అధైర్యపడకండి అమ్మా, మేమున్నామని మీకు భరోసానిస్తారు. మీరు ఇది ఎలా జరుగుతుంది ఒక కార్యక్రమం అని భయపడేటువంటి సమయంలో మీకు బంధువర్గం నుంచి లభించేటువంటి సహాయ సహకారాలు కానీ, మీ కుటుంబ సభ్యులు మీకు అందించేటువంటి ఆదరాభిమానాలు కానీ మిమ్మల్ని మీరు ఊహించలేనటువంటి విధంగా ఒక విజయానికి దగ్గరని చేస్తాయి. చిన్నపాటి ఒడిదుడుకులు తొలి 2 మాసములు 3 మాసములలో ఉన్నప్పటికీ, ఆరోగ్య విషయంలో చిన్నపాటి పరీక్షలు లోనైనప్పటికీ ఏదీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదీ కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా చక్కగా అనుకున్న విధంగా అన్ని కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. అంతేకాదు అన్ని కార్యక్రమాలు చేయడంతో పాటు ఆ ఆనందాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. చాలు, ఈ జన్మకింత చాలు, ఇంతకన్నా నేను చేసుకోగలను, నేను ఎప్పుడు ఊహించలేదే అనేటువంటి ఒక ఆనందం మీలో కనపడుతుంది. వృషభ రాశి వారికి అష్టమ శని అన్నట్టుగా ఈ కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని. భయపడకండి దయచేసి. మనం చెప్పుకున్నట్టే చిన్న మానసికమైనటువంటి క్లేశాలు, ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని ఎవరైనా కించపరుస్తున్నారేమో అనేటువంటి ఒక కించిత భావనతోటి మిమ్మల్ని మీరు ఆలోచిస్తారు తప్ప నిజానికి బాహ్యమైన వాతావరణం ఏదీ కూడా మీకు ప్రతికూలకంగా ఉండదు. అంతా మీకు అనుకూలంగా, అందరూ మీకు ఆనందం కలిగించే విధంగానే ఉంటుంది. ఈ సంవత్సరం మీరు శనికి ప్రతి శనివారం నాడు కుదిరితే లేదా మాసంలో ఒక శనివారం నాడు తైలాభిషేకం చేయించుకోవడం మర్చిపోకండి. రాబోయేటువంటి 2.5 సంవత్సరాల పాటు ప్రతి మాసములో ఒక శనివారం నాడు వెళ్ళి మీరు చక్కగా తైలాభిషేకం చేయించుకుని శనికి 27 ప్రదక్షిణాలు చెయ్యండి. తర్వాత ఆంజనేయ స్వామి వారికి 27 ప్రదక్షిణలు చెయ్యండి. ఈ మాత్రం చిన్న పరిహారంతో ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, ఊహించినటువంటి కార్యక్రమాలు, ఇంట్లో సత్కార్యక్రమాలు జరిగి ఈ కార్యక్రమం నేను ఊహించలేకపోయాను కదా అనేటువంటి ఆనందానికి మీరు లోనవుతారు. బంధువర్గము, మీ కుటుంబ వర్గం అందరి యొక్క సహాయ సహకారములు, అందరి యొక్క ఆదరాభిమానములు, ఇన్నాళ్ళు ఊహించినటువంటి ఆదరాభిమానములన్నీ కూడా మీ వెంట వస్తాయి, మిమ్మల్ని అందరినీ ఆనందపరుస్తాయి. చక్కగా ఈ ఉత్తరోత్తరగా మొత్తం మీద సంవత్సరం అంతా కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి ఈ వారము, ఈ మాసము, ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషంగా అనుకూలమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరిగి అనుకూలత ఎక్కువగానే ఉంటుందని మాత్రం మనం చెప్పవచ్చు. మర్చిపోకుండా మాసంలో ఒక శనివారం నాడు మాత్రం తైలాభిషేకం చేయించుకోండి, శనికి ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామి వారికి 27 ప్రదక్షిణలు చేయండి. చాలు, చక్కగా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్నట్టుగా గడుస్తుంది. తులారాశి యందు మనకు కలిగిన నక్షత్రములు 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 7, అవమానం 7 గాను మనకి కనబడుతున్నాయి. 28 జనవరి 2017 తోటి శనీశ్వరుని గమనము ధనస్సు రాశిలోకి ప్రవేశించటం మూలాన ఈ రాశి వారికి ఏలినాటి శని ఈ సంవత్సరంతో సమాప్తమైంది. ఈ రాశి వారికి ఈ తృతీయంలో ఉండేటువంటి శని వల్ల తృతీయ భావకారకుడైనటువంటి శని వల్ల విశేషమైనటువంటి జన సహకారం లభిస్తుంది. ఒక కార్యక్రమం ప్రారంభించడం ఆలస్యం, నీ వెనకాల మేమున్నామని 100 మంది నిలబడతారు. రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది జనాలకి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఏ పదవైనా మీరు చేపట్టండి, సమర్థవంతంగా నిలబడగలుగుతారు. జనాలందరూ మిమ్మల్ని ఆమోదిస్తారు, జనాలందరూ మీ వెనకాల నిలబడతారు. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా తలనొప్పి విషయంలో కానీ, నడునొప్పి విషయంలో కానీ, కీళ్ళ నొప్పుల విషయంలో కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించండి. శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెట్టకండి. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళతారు. మీ అమ్మాయిదో, మీ అబ్బాయిదో, మీ ఇంట్లో ఉండేటువంటి మీ బంధువులది చక్కటి శుభకార్యం మీరు చేస్తారు. మీ చేతుల మీదుగా జరుగుతుంది శుభకార్యం. తీర్థయాత్రలు చేసేందుకు ఆలోచనలు చేస్తున్న తీర్థయాత్రలన్నీ కూడా ఈ సంవత్సరం మీరు పూర్తి చేసుకోగలుగుతారు.
ఇదివరకు మిమ్మల్ని బాధ పెట్టినటువంటి శారీరకమైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో, మానసికంగా ఏదైతే బాధలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా శారీరక రోగాలకి స్వస్తి చెప్పేటువంటి సత్సమయం ఇది. శారీరక రోగాలకి స్వస్తి చెప్పేటువంటి సత్సమయం ఇది. కాస్త అక్టోబర్ నవంబర్ మాసాలలో జాగ్రత్తగా ఉండండి. ఊహించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి ఎక్కువ మిమ్మల్ని బాధ పెట్టవు, ఇబ్బంది పెట్టవు. కానీ వచ్చినప్పుడు ఉండేటువంటి ఆ అలజడి ఏదైతే ఉందో ఆ అలజడికి మీరు దూరంగా ఉండవచ్చు. కాస్త ఆచితూచి వ్యవహరించండి అక్టోబర్ నవంబర్ నెలల్లో. ఇక సంవత్సరాంతం కూడా మీరు చేసేటువంటి పనులకి చక్కటి జన సహకారం లభిస్తుంది. చిన్న చిన్నపాటి సమస్యలు వచ్చి మీరు దాని కనుక మనస్సులోకి తీసుకుంటే మనస్థిమితం కోల్పోయి అనవసరంగా లేనిపోని చికాకులు మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామన్న సంగతి మీరు గమనించుకోవాలి ఇక్కడ. కాబట్టి ఎలాంటి సమస్యని, ఎలాంటి చిన్నపాటి సమస్యలైనా సరే మనస్సులో దాకా తీసుకువెళ్లకుండా దానిని అక్కడే వదిలేసేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎవరితోనూ ఏ విషయాలు చర్చించకండి. శత్రువులందరూ మిత్రులందరూ మిత్రులు గారు, శత్రువులందరూ శత్రువులు కారు. ఇది మీరు గమనించుకోవాలి. నా ఆప్తమిత్రులు అనేవాడు కూడా ఏదో ఒక క్షణంలో ఒక చిన్నమాటి మాత్సర్యం వల్ల శత్రువు అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు గమనించాలి. ఆచితూచి వ్యవహరించండి. అక్టోబర్ నవంబర్ నెలలు, మార్గశిర మాసం డిసెంబర్ నెల కొంచెం ఇలాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ అన్నీ సద్దుమణుగుతాయి. కానీ ఆ అలజడి ఏదైతే ఉందో అది మీ కుటుంబాన్ని, మీ కుటుంబ జీవనాన్ని, కుటుంబ ఆనందాన్ని అది ఏ విధంగానూ కూడా ప్రభావితం చేయకుండా మీరు ఆచితూచి వ్యవహరించటం వల్ల ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి ఆనందాన్ని, అనుకున్నటువంటి ప్రగతిని, కార్య సాఫల్యతని మీరు సాధించగలుగుతారు. ఈ రాశివారు చక్కటి విశేషమైనటువంటి సత్ఫలితాల కోసం దుర్గాదేవి యొక్క ఆరాధనని, ప్రతి నిత్యము కూడా దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రంతో కాలభైరవాష్టకాన్ని పఠించండి. కుదిరితే దుర్గాదేవికి 11 ప్రదక్షిణలు చేయండి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి నక్షత్రములు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 3, అవమానం 3 గాను ఉన్నది. ఈ రాశి వారికి ఏలునాడి శని ఆఖరి చలనం నడుస్తున్నది. ఇంతకాలం తాము చేసినటువంటి పనికి ఫలితం ఏమిటి అని అన్నదానికి ఈ సంవత్సరం మీకు ఒక జవాబు లభిస్తుంది. అత్యంత పరీక్షాకాలం నడుస్తున్నప్పటికీ కూడా ఇంతకాలం మీరు చేసినటువంటి పని, మీ శ్రమకు ఫలితంగా పూర్వకాలంలో మీ వెన్నంటి ఉండి నడిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని రక్షించుకుంటూ వస్తారు. ఇందాక చెప్పినట్టే అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. తగ్గి మాట్లాడటము, మాట్లాడకుండా ఉండడము, ప్రతికూల పరిస్థితుల్లో పక్కకి తప్పుకుపోవడము, ఈ పని నాది కాదని నిమ్మంగా ఉండడము, నెమ్మదిగా ఉండడము ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన. ఎలాంటి సమస్యకైనా మీ దగ్గర పరిష్కారం ఉంటుంది. కానీ మీ పరిష్కారం నుంచి మీరు సమస్యకు పరిష్కారం చెప్పిన పిదప గుర్తింపు ఇవ్వలేదనేటువంటి బాధ ఏదైతే ఉందో అది మీకు రాకుండా ఉండాలంటే వారు అడిగిన తర్వాత చేసి పెట్టిన దానికి మీ అంతటా మీరు వెళ్ళు చేసిన దానికి తేడా ఉంటుందన్న చిన్న విషయాన్ని మీరు గమనించండి. కాస్త మీరు దూరంగా ఉండండి విషయాలకి. మీ పని మీరు చేసుకుని ఇంటికి వెళ్ళడం అనే ప్రాతిపదిక పెట్టుకోండి. కొత్త విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి ఈ సంవత్సరం. ఆ నిర్ణయాన్ని కాస్త పోస్ట్ పోన్ చేయండి. ఏ నిర్ణయమైనా సరే, అది ఉద్యోగం మారే నిర్ణయమైనా, కొత్త ఉద్యోగమైనా, కొత్త వ్యాపారమైనా, కొత్త భాగస్వామ్యమైనా, కొత్త పురోగతి అయినా, కొత్త సినిమా నిర్మాణమైనా, కొత్త వైద్య సేవ అయినా, ఏదైనా సరే ఈ సంవత్సరం దయచేసి ఈ సంవత్సరానికి దాన్ని పోస్ట్ పోన్ చేయండి. కొత్త నిర్ణయాలు తీసుకోకండి. సోదరులందరూ మీ వాళ్లే అనేటువంటి ఒక అపోహలో మీకు ఈ సంవత్సరం నిజాలు బయటపడతాయి. మీకు కొత్త నిజాలు తెలుస్తాయి. నా అనుకుంటున్న వారందరూ కూడా వారి యొక్క లాభాపేక్షతోటి వారు వెళ్ళిపోయారే అనే బాధ మిమ్మల్ని వెంటాడుతుంది.
ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటారు, మనం మన లాభం చూసుకోలేదే అనేటువంటి చిన్నపాటి బాధ మిమ్మల్ని తరుముతూ ఉంటుంది ఈ సంవత్సరం. ఆ సమస్యకు కూడా మీకు ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. నాకు వీరందరూ ద్రోహం చేసినా దైవం నాకు సహకారం చేసింది అని మీ సంతతి అత్యున్నత స్థితిలో స్థిరపడి మీ ఆనందానికి కారకులవుతారు. మీరు మీ సంతతి వల్ల మీకు అత్యద్భుతమైనటువంటి గౌరవ ప్రఖ్యాతులు లభిస్తాయి. ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పూర్వార్ధంలో ప్రతికూలతలున్నాయని మీరు బెంగపడినా ఉత్తరార్ధానికి వెళ్ళేసరికి అనూహ్యమైన పరిస్థితులన్నీ మారిపోతాయి. మీకు అనుకూలంగా మారిపోవడమే కాదు, ఊహించినటువంటి ఉన్నత పదవులు మీకు వస్తాయి. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఒక్కటి, ఏమిటి? మనది కాదు ఈ విషయం అని మీరు ఆ విషయానికి దూరంగా ఉండి మీ నోటిని కాస్త అదుపులో పెట్టుకుని ఉండడం మాత్రం మీరు చేస్తే పరిస్థితులన్నీ, అనుకూలమైన పరిస్థితులు ఎంతటి అద్భుత ఫలితాలను ఇస్తాయి అంటే, పూర్వార్ధం దాటి ఉత్తరార్ధంలోకి అడుగుపెట్టే సమయకి ఊహించినటువంటి నూతన పదవులు మిమ్మల్ని వచ్చి ఆకర్షిస్తాయి, మీ చేతుల్లో పడతాయి, మీరు వాటిని అధిరోహిస్తారు, మీ జీవిత కళని మీరు నెరవేర్చుకుంటారు. మీరు ఇంతకాలం నాకంటూ ఒక స్థలం ఉంటే బాగుండు కదా అని అనిపించిన మీకు ఈ సంవత్సరం ఆ కళ నెరవేరుతుంది. నేను ఒక ఉన్నత స్థితిలో స్థిరపడితే బాగుండు కదా అనుకునే వారికి ఆ కళ నెరవేరుతుంది. ఉత్తరార్ధంలో మీరు ఊహించినటువంటి మంచి మార్పులు జరుగుతాయి. వీటన్నింటికీ కూడా మళ్ళీ మూలం ఒక్కటే, మీరు అనవసరమైనటువంటి బాధలు మీకు తెచ్చుకోకుండా మీ విజ్ఞతకి, మీ విద్యకు, విద్వత్తుకు కనుక మీరు సానబెట్టినట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. ఈశ్వర దర్శనానికి విశేషమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాశీ లాంటి క్షేత్రాలలో చక్కగా మీరు ప్రయాణం చేసేటువంటి, నదీ స్నానం చేసేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ సంవత్సరం. చంద్రుని అనుకూలత వల్ల మీకు మానసికంగా ఉండేటువంటి కొన్ని బెంగలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరమవుతాయి. మీ గౌరవ ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇనుమడింపబడతాయి. కాస్త మీరు తీసుకునేటువంటి చిన్న జాగ్రత్త, ఇది మనది కాదు అని ఆ స్థితికి మీరు దూరంగా ఉండగలిగితే మిగతా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ ఆనందానికి, మీ సంతోషానికి, కుటుంబ పురోగతికి దోహదపడుతున్నాయి. వాక్కుకి అధిపతి అయినటువంటి రాహువుకు అధిపతి అయినటువంటి అమ్మవారు, ఆ వాక్కు మనకు కలిగినటువంటి బుద్ధికి కారణమైనటువంటి గణపతిని మీరు ఆరాధించడం మాత్రం మానకండి. గణపతికి 11 ప్రదక్షిణాలు మర్చిపోకుండా చెయ్యండి. దుర్గాదేవికి 11 ప్రదక్షిణాలు మర్చిపోకుండా చెయ్యండి. విశేషమైనటువంటి సత్ఫలితాలతోటి ఈ సంవత్సరం మీరు అజేయంగా రాణిస్తారు. మీరు మాసంలో ఒక్క శనివారం నాడు శనికి స్వయంపాకం దానం ఇవ్వండి చక్కగా. దానివల్ల శని యొక్క అనుకూలతతోటి ఏలినాటి శని ప్రభావం కూడా నెమ్మదిగా ఆ ఏలినాటి ప్రభావం, శని ప్రభావం తగ్గి మీకు అనుకూలమైనటువంటి సత్ఫలితాలు మెండుగా కనపడతాయి. మీకు ధనుస్సు రాశిలో మనకు కలిగినటువంటి నక్షత్రాలు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఈ రాశి వారికి ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 6 గాను, అవమానం 3 గాను కనబడుతున్నది. ఈ సంవత్సరం మీరు ఊహించినటువంటి కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానిలో పడి మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా మాత్రం జాగ్రత్త పడండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి దాఖలాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఎందుకంటే ఔషధ సేవనానికి కూడా మీరు ఈ సంవత్సరం ఔషధ సేవనం చేయవలసి ఉంటుంది. అయితే అది ఆందోళన చెందాల్సినటువంటి ఆవశ్యకత లేదు. అవన్నీ కూడా కొంతకాలం మాత్రమే. మీరు చేసేటువంటి ఇన్నాళ్ళు పడిన శ్రమకి సత్ఫలితం లభిస్తుంది. విదేశీ యానం ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం. మీకు ఊహించినటువంటి విదేశీ యానం, అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది మీకు. అది ఉద్యోగంలో ఉన్నతి లేదా విదేశాలకు వెళ్ళి మీరు సెటిల్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది.
మీ పైన ఉండేటువంటి మీ పై అధికారులందరూ కూడా మిమ్మల్ని ఎక్కువగా ప్రెషర్ పెట్టి మీరు చేసేటువంటి పనుల యొక్క ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళు తీసేసుకుందాం అనేటువంటి ఆ నేపథ్యం కనపడేటువంటి అవకాశం ఉంది. మర్చిపోకండి, దాన్ని కాదు అనలేరు మీరు. అలాంటి పరిస్థితుల్లో మీకు మానసికంగా కొంత ఆందోళన ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు మీరు దయచేసి భగవంతుని నిర్ణయానికి వదిలేయండి. మీరు ఆందోళన చెందడం వల్ల పరిస్థితులు మీకు సానుకూలంగా మారవని మీరు గ్రహించాలి. ఆందోళన చెందడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు అన్న నిజం మీరు తెలుసుకోగలగాలి. అప్పుడే జరిగేటువంటిది ప్రతిదానికి కూడా సాక్షిభూతమైనటువంటి భగవంతుడిని కనుక మనం శరణు వేడుకుంటే భగవంతుడు మనకు అనుకూలంగా ఈ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుస్తాడనేటువంటి నమ్మకంలో మనం విజయాన్ని సాధించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి మెట్టు ఒక పరీక్షాకాలం అయినప్పటికీ కూడా ఆ ప్రతి మెట్టుని మీరు దిగ్విజయంగా మీరు సాధించగలుగుతారు. దిగ్విజయంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ సంవత్సరం కుదిరిన వాళ్ళు అయ్యప్ప దీక్ష తీసుకోండి, లేదా శనీశ్వరుడి యొక్క దశరథ కృత శని స్తోత్రం ఏదైతే ఉందో అది ప్రతిరోజు 3 సార్లు చదవండి. కాలభైరవాష్టకాన్ని 3 సార్లు చదువుకోండి. చాలా చక్కని సత్ఫలితాలు మీకు కనబడతాయి. పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధంలో మీ పురోగతి ఎక్కువగా కనబడుతోంది. ఎక్కువగా విదేశీ యానాలు ఈ సంవత్సరం మీకు కనబడుతున్నాయి. ఎక్కువగా ఈ ప్రయాణాల వల్ల కుటుంబం పైన మీ కాన్సన్ట్రేషన్ తగ్గి మీ పిల్ల కానీ లేంట్లో మీ పిల్లలు కానీ మీ సతీమణి కానీ మీకు కాస్త వారి దగ్గర నుంచి మాతో సమయం ఎక్కువసేపు గడపవచ్చు కదా అనేటువంటి ఒక చిన్నపాటి ఒక ఇబ్బందికి మిమ్మల్ని గురి చేయవచ్చు. కుదిరినంత సమయం కుటుంబంతో కేటాయించడానికి మీరు అవకాశం చూసుకోండి. ఇంట్లో వారి సహకారం లభిస్తే మనం ఎలాంటి సమస్యకైనా పరిష్కారం సాధించవచ్చు. మనం ఇంట్లో వాళ్ళ యొక్క అనుకూలత మనకు ఉండాలి. ఇంట్లో అనుకూలత లభిస్తే ఎలాంటి సమస్యకైనా మనం పరిష్కారం రాబట్టుకోగలం. మనం అలాంటి ఇంట్లో అనవసరమైనటువంటి ప్రతికూలతలకి తావు ఇవ్వకండి. స్త్రీ మూలకంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారాలలో పరస్త్రీ వ్యవహారాలలో తలదోర్చకండి. చక్కగా ఈ మాసం మీరంతా కూడా శనీశ్వరుడి యొక్క కాలభైరవాష్టకాన్ని దశరథకృత శని స్తోత్రాన్ని చక్కగా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. కనీసం ఆదివారాలు కానీ బుధవారాలు కానీ ఈ శనీశ్వరుడి యొక్క ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల మీరు అనుకునేటువంటి సత్ఫలితాలు పొందటమే కాదు, ఈ ప్రతికూలతలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ చుట్టుపక్కల ఉండే వారందరూ కూడా మీకు అనుకూలంగా మారే ఒక సానుకూలమైనటువంటి సమయాన్ని మీకు అందిస్తాయి. మొత్తంగా ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల కలిగే చిన్నపాటి నెగటివ్స్ ఉన్నప్పటికీ కూడా సంవత్సరం అంతా కూడా మీరు కనుక ఒకసారి బ్యారీజు వేసుకోగలిగితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పవచ్చు. మకర రాశిలో మనకు ఉండేటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యము 2, అవమానం 6 గాను కనబడుతున్నది. మకర రాశి వారికి ఈ సంవత్సరం సాధించలేను అనేటువంటి కార్యం ఏది ఉండదు. అటు గురుడి ప్రభావం కానీ, ఇటు రాహు ప్రభావం కానీ, ఇటు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కానీ ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం కనబడుతోంది. స్త్రీ పురుషుల మధ్య అవగాహనలు పెరుగుతాయి, అన్యోన్యత పెరుగుతుంది. రాజకీయంగా కొత్త ఎత్తుగడలు వేస్తారు, కొత్త పదవులు చేపడతారు. వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలు సృష్టిస్తారు, నేరుస్తారు, ప్రారంభిస్తారు. భాగస్వాములతో కాస్త ఆచితూచి ఉండవలసినటువంటి సమయం ఇది. మీకు మాట కాస్త అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సమయం మీకు ఇది. మాట అదుపులో అంటే కోపం వలన అని కాదు, రహస్యాలు బయటికి వెళ్లకుండా మీరు కాపాడుకోవాలి ఈ సంవత్సరం. స్త్రీ వ్యామోహానికి దూరంగా ఉండండి. మీ మాటకి స్త్రీ వ్యామోహానికి ఏదో ఒక అనుబంధం ఉంటుంది. ఇక్కడ ఒక రెండింటికి కూడా ఒక రిలేషన్ ఉంటుంది.
మీ సీక్రెట్స్ ఏవి బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకంగా కూడా ఎటువంటి కొత్త ఇది మీరు పెట్టుకోకండి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు స్త్రీ మూలకమైనవి పెట్టుకోకండి. స్త్రీ వ్యాపార భాగస్వామిగా ఎంచుకోకండి. స్త్రీని వ్యాపార భాగస్వామిగా ఎంచుకోకండి ఈ సంవత్సరం వరకు. చేపట్టిన కార్యక్రమాలలో చిన్న పరీక్షలు ఎదురవుతాయి మీకు. ముందే చెప్పాను, గురుగ్రహం యొక్క అనుగ్రహము కానీ రాహు యొక్క బలం కానీ విశేషంగా ఉన్నాయి మీకు. తద్వారా మీరు ఏ పని చేపట్టినా కానీ అందులో ఒక విశేషమైనటువంటి కొత్త ఊహించిన ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. దాంట్లో ముఖ్యంగా రీసెర్చ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం రీసెర్చ్ ప్రారంభించినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఊహించినటువంటి విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి మీ రీసెర్చ్లలో. మెడికల్ ఫీల్డ్ వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు ఈ సంవత్సరం. రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది. చలనచిత్రం అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మీ అందరికీ కూడా. చెప్పింది ఒకటే మాట, మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అనవసరమైన విషయాలు ఎవరితోనూ ప్రస్తావించకూడదు. స్త్రీ మూలకమైనటువంటి కొత్త భాగస్వామ్యాలకు కొంచెం దూరంగా ఉండండి ఈ సంవత్సరం. ఆరోగ్యం బాగుంటుంది. సామాజిక సేవ ఈ సంవత్సరం నుంచి మీ ఆలోచనల్లో ఒక బీజంగా నాటుకుపోతుంది. యతీంద్రుల దర్శనం చేస్తారు మీరు, నదీ స్నానం చేస్తారు మీరు. యతీంద్రులు గురువుగా మీకు మీ జీవితాన్ని నడిపించేటువంటి గురువు యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. గురువు యొక్క దర్శనం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. నదీ స్నానములు, తీర్థక్షేత్రములు, పుణ్య నదీ స్నానములు, పుణ్యక్షేత్రములు ప్రతి దాన్ని కూడా మీరు ఈ సంవత్సరం దర్శిస్తారు. మీరు నాకేంటి అనేటువంటి ఒక మానసిక స్థితిలో గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా చక్కగా ఉల్లాసంగా కుటుంబ జీవితాన్ని గడిపేటువంటి ఒక చక్కటి సమయం ఇప్పుడు నడుస్తున్నది మీకు. చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని బాధ పెట్టవు. ఆందోళన చెందకండి. సంతాన మూలకమైనటువంటి సౌఖ్యం లభిస్తుంది. అయ్యో నేనేదో వ్యాపారంలో ఉండి ఉద్యోగంలో ఉండి నా పురోగతి చూసుకుంటున్నానే, నా పిల్లలు ఎలా చదువుతున్నారో నేను చూసుకోవట్లేదు అనే బాధ మీకు అవసరం లేకుండా పిల్లలు బాధ్యత నెరిగి వారి యొక్క కార్యక్రమంలో వారు సౌశీల్యతతోటి చేసుకుంటారు. మీకు ఆనందాన్ని, చక్కటి మంచి పేరును తీసుకువస్తారు. వారు సన్మార్గంలో నడవడమే కాదు అత్యున్నత శిఖరాలకు కూడా చేరుకుంటారు. వారు ఉత్తరార్ధానికి వెళ్ళేసరికి మీ వ్యాపార లావాదేవీలు కానీ మీ ఉద్యోగంలో పురోగతి కానీ కనబడుతుంది. కాస్త శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యము జాగ్రత్త. ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఎలాంటి పనైనా సరే మీకు అవలీలగా మీరు సాధించుకోగలుగుతారు. దాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు సమయం ఉంటుంది. పిల్లల ఎడల మీరు అనురక్తితో ఉంటారు. పిల్లలు కూడా మీ యందు భక్తి భావనతో ఉంటారు. నా తల్లిదండ్రులు అనేటువంటి ఒక గౌరవాన్ని, ఒక చైతన్యాన్ని మీ సంతానం కలిగి ఉంటారు. మీరు అమితమైనటువంటి ఆనందాన్ని మీ సంతతి ద్వారా పొందుతారు. ఈ రాశి వారు విశేషంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చెయ్యండి. రాహు యొక్క అనుకూలతతోటి ఏ ప్రతిబంధకము లేకుండా, ఏ విఘ్నము రాకుండా మీరు అనుకున్న అన్ని ప్రణాళికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. నిరంతరం దుర్గాదేవి ఆలయంలో 27 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి చక్కగా అష్టోత్తర పూజ చేయించుకోండి. దిగ్విజయంగా ఉంటుంది. కుంభరాశిలో మనకున్న నక్షత్రములు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉన్నది. రాజపూజ్యం 5 గాను, అవమానం 6 గాను ఉన్నది. ఇన్నాళ్ళు ఒక టెన్షన్ పడతారు. మీరు ఒక పని అవ్వాలంటే ఒక టెన్షన్ పడతారు. ఈ టెన్షన్ అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవ్వదా అనేటువంటి ఒక ఒక డైలమాలో ఉంటుంది పరిస్థితి. చివరికి పని అయిన తర్వాత తప్ప మనకు ఆనందం మనం పొందేటువంటి పరిస్థితి కాదు ఇప్పటి వరకు కూడా. కానీ ఇక ముందు అలా కాదు. ఏ పని ప్రారంభించినా సరే మనశ్శాంతిగా పక్కన కూర్చోండి. చక్కగా జరుగుతాయి పనులు. వాటంతటా పనులు ముందుకు వెళ్ళవు. ఇప్పుడు మార్పు ఏమిటంటే మీ ప్రణాళికలో మార్పు ఉంటుంది.
చాలా సమర్థవంతమైనటువంటి ప్రణాళికతోటి మీరు అడుగులు ముందుకు వేస్తారు. మిమ్మల్ని ఎవరు మీది ముందుకు వచ్చి ఇలా చేశావు ఏమిటి అనేటువంటి అడిగే పరిస్థితి రాదు. పైగా మీరు చేసినటువంటి పనిని, మీ ప్రణాళికని మెచ్చుకుని వారు దాన్ని ఫాలో అయ్యి మీకు తగిన గుర్తింపునిచ్చేటువంటి సత్యమైన నడుస్తోంది. నాకేంటిలే అనేటువంటి అహంకారం మాత్రం పడకుండా జాగ్రత్తగా ఉండండి, అంతే. మితిమీరి మాట్లాడకండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకు ఈ సంవత్సరం. మీ వాక్కులో అహంకారం ప్రదర్శింపబడితే మీ చుట్టుపక్కల ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కాస్త దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, అంతే. ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతాలలో మీరు విశేషమైనటువంటి రాజయోగాన్ని అనుభవిస్తారు. విదేశీ ప్రయాణాలు ఉన్నాయి. వద్దంటే ప్రయాణాలు వస్తాయి మీకు ఈ సంవత్సరం. వద్దంటే ప్రయాణాలు వస్తాయి మీకు ఈ సంవత్సరం. అవన్నీ మీకు ఉన్నత స్థితిని కలిగించేటువంటి ప్రయాణాలే, మీ గుర్తింపును పెంచేటువంటి ప్రయాణాలే. ఉద్యోగ నిమిత్తం మీరు ఫారిన్ కంట్రీస్కి తిరగవలసి వస్తుంది. అట్లానే మీ ఆలయంలో, మీ కార్యాలయంలో మీ అధికారులందరూ కూడా మీ ముందుకు వచ్చి మీరు ఏదంటే అదే కరెక్ట్ అనే స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. ఎప్పుడూ లేనటువంటి శ్రద్ధని, ఒక నిబద్ధతని మీ పని యందు మీరు పెడతారు ఈ సంవత్సరం. తద్వారా మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ని మీరు సాధించగలుగుతారు. లగ్నంలో ఉండేటువంటి రాహువైనా, ఇప్పుడు చెరుస్తున్నటువంటి శనీశ్వరుడైనప్పటికీ కూడా మీ ప్రయత్నానికి వీరందరూ కూడా దోహదపడేటువంటి పరిస్థితి తెలుస్తోంది. ఏ ప్రయత్నం చేసినా అనుకోని, ఊహించినటువంటి ఒక సహకారం లభిస్తుంది. ఆర్థిక సహకారం ముఖ్యంగా. కొత్త వ్యాపారాలకు ఊహించినటువంటి పెట్టుబడులు వస్తాయి మీకు. మీరు చేసేటువంటి కార్యాలయంలో ఊహించినటువంటి సత్కార్యాలు వస్తాయి. ఇప్పటిదాకా మీరు శత్రువులు అనుకున్న వాళ్ళందరూ మీ వెంటే ఉంటారు. మేమున్నాం, మీరు ముందుకెళ్ళండి అని మిమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తారు. వీళ్ళందరూ మీకు మిత్రులుగా మారతారు. వీళ్ళందరినీ మీరు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఉద్రేకపడకుండా నెమ్మదిగా ఉండడానికి మాత్రం ప్రయత్నించండి. తక్కువ మాట్లాడండి. ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఉండేటువంటి ఆదుర్దాలో మాటని మనం వదలకుండా, ఆ మాటని కనుక మనం అదుపులో పెట్టుకుని ఎదుటివారితో ఆప్యాయంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆ రిజల్ట్ ఈ సంవత్సరం మీరు చూస్తారు. శత్రువులందరిపైన మీరు విజయం సాధిస్తారు. ఆ శత్రువులందరూ మీ వెనకాలకు వచ్చి మేము ఉన్నాం, మీరు నడవండి, మేము మిమ్మల్ని నడిపిస్తామని మిమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తారు. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళతారు. తథ్యం ఈ సంవత్సరం తిరుగులేదు మీకు. ఈ ఫలితాలన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా మానవ సహజమైన తప్పిదాలు కొన్ని మనం చేస్తాము. అవి చెయ్యకుండా ఈ సంవత్సరం మీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి 27 ప్రదక్షిణలు చెయ్యండి. దుర్గాదేవికి 11 ప్రదక్షిణలు చెయ్యండి. ఇతర పూజలు, ఇతర జపాలు మీకు అవకాశం ఉంటే చేయించుకోండి. ఇది మానవ సహజంగా మనకు అందుబాటులో ఉండేవి ఈ ప్రదక్షిణలు అనేవి. ఆంజనేయ స్వామి వారికి 27 ప్రదక్షిణలు చేయండి. శత్రువులు ఎవరు మీ యందు మళ్ళీ శత్రుత్వ భావన కనపడకుండా కాపాడుకుంటారు. అమ్మవారికి మీరు ప్రదక్షిణలు చేయండి. మీ వాక్కు మీ అదుపులో ఉండేలా అమ్మవారు కాపాడుతుంది. ఈ రెండూ బాగుంటే మీకు తిరుగులేదు. విద్యార్థులు చూసుకోక్కర్లేదు, చక్కటి మార్కులు సాధిస్తారు. ఉన్నతమైనటువంటి విద్యకు వేసే ప్రణాళికలన్నీ కూడా సద్దుమణుగుతాయి. అవన్నీ కూడా వారికి అనుకూలంగా మారతాయి. ఇన్నాళ్ళు ప్రయత్న రూపంలో ఉండేటువంటి ఉన్నత విద్యకు చేసినటువంటివన్నీ కూడా ఇప్పుడు సద్దుమణిగి అవకాశాల రూపంలోకి మారి వారు అవన్నీ కూడా కలలన్నీ సాకారం చేసుకునేటువంటి సత్సమయం నడుస్తుంది. అద్భుతమైనటువంటి సమయం. పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధం ఇంకా బాగుంది. పూర్వార్ధంలో కూడా మొదటి 2 నెలలు తప్పితే మిగతాదంతా చాలా అద్భుతంగా నడుస్తుంది. ఏ ఆందోళన అవసరం లేదు. ఆంజనేయ స్వామి వారిని నమ్మండి, దుర్గాదేవిని నమ్మండి. అమ్మవారు, అయ్యవారు చక్కగా కాపాడుకుంటారు. మన వాక్కుని మనకు అదుపులో పెడతారు. తర్వాత మనకి శత్రువులు ఎవరూ బాధించకుండా ఆంజనేయ స్వామి వారు కాపాడుతారు. మీనరాశి యందు మనకు కలిగిన నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు.
ఈ రాశి వారికి ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 1, అవమానం 2 గాను కనబడుతున్నాయి. దయచేసి మీరు ఎవరూ కూడా స్పెక్యులేషన్ వైపు వెళ్ళకండి. షేర్ల వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కొత్త వ్యాపారాలు కానీ, కొత్త భాగస్వామ్యాలు కానీ తీసుకోకండి. దయచేసి దూరంగా ఉండండి ఒక్క సంవత్సరం పాటు. ఈ సంవత్సరం మీరు కొత్త ప్రణాళికల కంటే కూడా ఉన్న వ్యాపారాన్ని ఎలా పురోభివృద్ధి జరిపించాలనే దాని మీద మీరు మనస్సు లగ్నం చెయ్యండి. ఆరోగ్యం విషయంలో కాస్త స్పెషలిస్టులను కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో స్పెషలిస్టులను కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించండి. కాస్త నిరుత్సాహం వెంటాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అధైర్యపడకండి. గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆ నిరుత్సాహంలో నుంచి మీరు బయటకు పడతారు. అంతేకాదు, లగ్నాధిపతి యొక్క దృష్టి మొదటి పూర్వార్ధంలో ఉండడం మూలాన మీరు చేసేటువంటి కొన్ని ప్రణాళికలకి విశేషమైనటువంటి జన ప్రాచుర్యం లభిస్తుంది, జన ఆమోదం లభిస్తుంది, అధికారుల మన్ననలు లభిస్తాయి, మీరు ఊహించినటువంటి ప్రమోషన్లు లభిస్తాయి. మీకు నాది ఇదే వ్యాపారం కదా, నేను ఇంకేం చేసుకోవాలని రియల్ ఎస్టేట్లో కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. దయచేసి ఉన్న వ్యాపారాన్ని మామూలుగా నడిపించండి. ఏ లోటు ఉండదు. మీకు ఏ లోటు ఉండదు. 1,00,000 కోటి కాకపోవచ్చు, కానీ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు చేస్తుంది మీకు. అనైతికమైనటువంటి కార్యక్రమాల వైపు అడుగులు మరల్చకండి. అనైతికమైనటువంటి కార్యక్రమాల వైపు అడుగులు మరల్చకండి. మనకు ఉన్నదే భగవంతుడిచ్చిన ప్రసాదం అనే భావనను మర్చిపోకండి. ఆ ప్రసాదాన్ని దయచేసి అంతే భక్తిగా స్వీకరించండి. నిరుత్సాహము వద్దు, నిస్సత్తువ వద్దు, మనకి అసంతృప్తి వద్దు. భగవంతుడు ఇచ్చాడంటే మన అర్హతను బట్టి, మన కర్మ విశేషణాన్ని బట్టి ఇస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండండి. దయచేసి అకాల భోజనాలు తగ్గించండి. ఉద్యోగస్తులకు చక్కటి పదవి ఉన్నత లభిస్తుంది. మీరు ఊహించరు, కానీ మీకు మీరే అనుకుంటారు, నాకు ఈ పదవికి అర్హత ఉందా అని. చక్కగా లభిస్తుంది మీకు. మీ కార్యాలయంలో మీ అధికారులు, ఇంతకాలం మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్న అధికారులందరూ కూడా ఇక మీకు అనుకూలంగా మారతారు. మీ వెనకాల ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తారు, మీ మాట వింటారు, మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారందరినీ మీ ముందు మీ మాటలతోటి మీరు వశం చేసుకుంటారు. అంతటి చక్కటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా మీరు రియల్ ఎస్టేట్ రంగానికి కానీ, షేర్ల బిజినెస్కి కానీ, స్పెక్యులేషన్కి కానీ దూరంగా ఉండండి. కొత్త పరిచయాలు ఈ సంవత్సరం మీకు చక్కగా లాభిస్తాయి. మీకు ఎవరెవరో మిమ్మల్ని తీసుకెళ్లి కొత్త వాళ్ళకి పరిచయం చేస్తారు. మీ ప్రతిభను వాళ్ళకి తెలియజేస్తారు. తద్వారా మీ గురించి ఎదుటి వాళ్ళు తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని కలవడానికి ఉత్సుకత చూపిస్తారు. తద్వారా కొత్త రిలేషన్స్ ప్రారంభమవుతాయి. కానీ వారితోటి కొత్త భాగస్వామ్యానికి ఆచితూచి అడుగు వెయ్యండి. కొత్త భాగస్వామ్యాలకి, కొత్త వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్ రంగానికి, స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి అని మొదటే చెప్పుకున్నాం. అది మాత్రం పాటించండి. చక్కగా విశేషంగా మీరు మిగతా అన్ని రంగాల్లోనూ మీరు రాణించగలుగుతారు. ఊహించినటువంటి స్థిరాస్తి మీకు పూర్వీకుల ద్వారా సంప్రాప్తించేటువంటి అవకాశం కనబడుతోంది. అట్లానే చక్కగా మీ సతీమణికి మీరు చక్కగా ఆభరణాలు అవి కొనేందుకు అవకాశం కనబడుతోంది. ఉత్తరార్ధంలో ఇంట్లో చక్కటి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేయడానికి ప్రతి నిత్యము కూడా చక్కగా మీరు గురుని యొక్క అనుగ్రహం కోసం గురుచరిత్ర ఒక అధ్యాయ పారాయణ చేసి గానుగాపూర్ క్షేత్రాన్ని దర్శించండి. గానుగాపూర్ క్షేత్రంలో భిక్ష వేసి రావడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం మీరు గానుగాపుర క్షేత్రాన్ని ఎన్నిసార్లు దర్శించుకుంటే అంత మంచిది మీకు. గురు దత్తాత్రేయుల వారు నృసింహ సరస్వతి స్వామిగా అవతారం దాల్చి భీమా అమరజ నదీ సంగమం స్థానం దగ్గర తపస్సు చేసి భక్తజనాల్ని బ్రోవడానికి అక్కడ స్వామివారు పాదుకా రూపంలో వెలసి మనల్ని అందరినీ గురుస్వరూపమే కాపాడుతున్నారు. ఈ సంవత్సరం మీకు ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఈ విజయ పరంపర అంతా కూడా గురువు యొక్క అనుగ్రహం అని మీరు మరవకూడదు. మీరు
ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే, ఆ యొక్క దత్తాత్రేయుల వారు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహముల యొక్క అనుకూలత మనకి లభిస్తుంది అని మనకి గురు చరిత్ర తెలియజేస్తోంది. ఈ గానుగాపురంలోనే దత్తాత్రేయుల వారు శని దోష నివారణకు గాను కల్లేశ్వర స్వామిని తన స్వహస్తాలతోటి ఆయన ప్రతిష్ఠించి, అక్కడ కల్లేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి అక్కడికి వెళ్ళేటువంటి భక్తులకి శని యొక్క అనుకూలత కలిగేలా వారు ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు, కనీసం 2 నెలలకు ఒకసారైనా సరే గానుగాపుర క్షేత్రానికి వెళ్ళి రాత్రి నిద్ర చేసి కల్లేశ్వర స్వామిని, శనీశ్వరుని దర్శించుకుని వారి ఆశీర్వచనంతో చక్కగా ఇంటికి రండి. మీరు ఏ పని ప్రారంభించినా మీరు దిగ్విజయాన్ని పొందుతారు. మీరు ఈ విధంగా మేషరాశి నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా హేమాలంబ సంవత్సరం యొక్క గోచార రీత్యా ఫలితాలను, ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను మనం తెలుసుకుని చక్కటి పరిహారాలను కూడా ఈ ప్రేక్షకులకు మనం అందించడం జరిగింది. చెప్పిందంతా కూడా నాకేదో తెలుసు అనేటువంటి ఒక అలసత్వ గుణంతోటో తామస గుణంతోనో చెప్పడం జరగలేదు. నా గురుదేవుల యొక్క అనుగ్రహంతో, పరమాచారులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దీవెనలతోటి నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్పినటువంటి 4 మాటలే తప్ప నాకే తెలిసినటువంటి అహంకారంతో ఏది చెప్పలేదని సవినయంగా మనవి చేసుకుంటూ, చెప్పినటువంటి పరిహారాలన్నిటినీ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి మీరు మీ పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులతోటి అన్యోన్య దాంపత్యంతో ఆనందంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదములను పడి వేడుకుంటూ, మీరందరి యొక్క ఆనందము, క్షేమము మనసారా కోరుకుంటూ స్వస్తి.